కుండ తేగానే బాగా కడుక్కొని ఎంత ఉంటుంది, ఎంతైతే తీసుకోవచ్చు. కారినా కానీ ఈ కుండ కూలింగ్ వచ్చి నీళ్ళు కారినా కానీ ఇలాగే బండ మీద వచ్చి ఇట్లాగే పోతుంది. అందుకని ఇక్కడే పట్టుకోవాలి సింకు పక్కనే. రేపు ఈ వాటర్ అంతా పోసేసి మళ్ళీ సోప్ వేసి మనం కడుక్కొని శుద్ధంగా తర్వాత ఒక్క రౌండ్ నీళ్ళు మంచినీళ్ళు బాగా తిప్పి పోసేసి మనం తాగే నీళ్ళు తర్వాత నీళ్ళు పోసుకొని పెట్టుకునే విధానం కూడా రేపు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలాగా మనకు నైట్ అంతా ఉండాలి, అప్పుడే మట్టి వాసన అంతా పోతుంది. ఫస్ట్ నీళ్ళు మనం కడిగి పోసినా కానీ తాగతామే, అది కొంచెం మట్టి వాసన రావచ్చు, లేదంటే రాకపోవచ్చు. కొత్తగా ఉంది కదా, వాడంగా పోతుంది. బాగుండదు, లీక్లే బాగా మెత్తగా చేస్తున్నారు. ముట్టి చూడు ఇట్టే వస్తుందా, చచ్చిపోయినా ఉంటుంది వచ్చింది చేపలకి. అది తీసుకుని ఒకళ్ళు ఇంకొకసారి కడతానైనా సింకులో పెట్టబడతానే అట్టే ఉండాలి. అంతేలే, బయటకు రావాలా? కలర్ కనుక వస్తున్నారు ఇప్పుడు కాలం పూలు ఎర్రమట్టది. వేరే